ఈశావాస్యోపనిషత్తు 10వ మంత్రం. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏన ద్విచక్షిరే. భావం: కేవలము జ్ఞాన మార్గం వలన ఒక ఫలితమే ఉంటుంది. కేవలము కర్మ మార్గం వలన వేరే ఇంకొక ఫలితం మాత్రమే ఉంటుంది అని పెద్దలు చెప్తారు. అనగా ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణు నిష్ఠులు అయినటువంటి బుద్ధిమంతులు ఎవరైతే అనుభవపూర్వకంగా స్పష్టంగా ఉపదేశించారో వారి వలన ఈ విధానమును విన్నాము. ఇంకా వివరణ: కేవలము జ్ఞాన మార్గములో మాత్రమే ప్రయాణం చేస్తే ఆత్మజ్ఞానాన్ని గురించి శాస్త్రాల్లో ఏమి చెప్పారో తెలుసుకుంటారు, అంతే. ఇది ఒకటే ప్రయోజనం. అయితే ఎంత శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకున్నా పదాల యొక్క అర్థాన్ని మాత్రమే తెలుపబడుతూ ఉంటుంది. అలా అనుభూతిని కలిగించే బుద్ధి సూక్ష్మత లేక బుద్ధి కుశలతను ఈ జ్ఞానం కలిగించదు. అలా కాక కేవలం కర్మ మార్గాన్ని అనుసరించే నిష్కామ కర్మల వల్ల వాసనాక్షయం జరిగి చిత్తశాంతి కలిగి బుద్ధి సూక్ష్మత కలుగుతుంది. జ్ఞానాన్ని అందుకునే అర్హత లభిస్తుందేమో కానీ జ్ఞానం మాత్రం కలగదు. కనుక కేవలం కర్మ మార్గం వల్ల బుద్ధి కుశలత అనే ఒక్క ఫలితమే కలుగుతుంది. కానీ ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా ఆత్మానుభూతిని పొందటానికి కావలసినంత జ్ఞానం మాత్రం లభించదు. ఇలా కేవలం కర్మ మార్గాన్నో లేక జ్ఞాన మార్గాన్నో అనుసరిస్తే ఏదో ఒక్క ప్రయోజనం మాత్రమే కలుగుతుంది, పూర్తి ప్రయోజనం లభించదు. కర్మ మార్గం అంటే హై స్కూల్ లాంటిది. జ్ఞాన మార్గం అంటే ఉదాహరణగా ఎంబీబీఎస్ విద్య లాంటిది. నేను కేవలం హై స్కూల్ విద్యను పూర్తి చేసి 98% మార్కులు పొందాను కాబట్టి డాక్టర్ను అవుతాను అంటే కుదరదు కదా. అలాగైతే సరాసరి ఎంబీబీఎస్లో కూర్చుంటాను అంటే అది కుదరదు కదా. నీకు సీటు ఎవరు ఇస్తారు? అలా అయితే వారు ఇవ్వకపోయినా నేనే ఒక సీటు తీసుకెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ చెప్పే పాఠాలు వింటాను అన్నప్పటికీ కూడా అది అక్కడ చెప్పేటటువంటిది నీకు ఏంటో అర్థం కాదు కదా. అప్పుడు నీవు డాక్టరు ఎలా కాగలవు? అంటే హై స్కూల్ విద్య ఎంబీబీఎస్ చదవడానికి నీకు అర్హతను మాత్రమే కలిగిస్తుంది. కానీ అదే డాక్టర్ను చేయలేదు కదా. అచ్చంగా ఎంబీబీఎస్ చదువుతాను అంటే వారు చెప్పేటటువంటి మాటల యొక్క అర్థాలు అర్థం కావు కదా, మాటలు మాత్రమే వినిపిస్తాయి. కనుక ఒక్కొక్క దాని వల్ల ఏదో ఒక ప్రయోజనం మాత్రమే ఉంటుంది. అంటే కేవలం కర్మ మార్గం వల్ల కేవలం జ్ఞాన మార్గం వల్ల ఒక్కొక్క ప్రయోజనమే కానీ పూర్తి ప్రయోజనం లభించదు అని ఎవరు చెబుతున్నారు అంటే ఉపనిషత్తుల్ని బోధించేటటువంటి గురువులు చెబుతూ ఉన్నారు. అంటే మరి ఇది కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తున్నారా అంటే అలా కాదు. అనుభవజ్ఞులైన అనుభవాన్ని పొందినటువంటి పెద్దలు ఏదైతే చెబుతున్నారో దానిని మేము చెబుతున్నాము అని గర్వం లేకుండా చెబుతూ ఉన్నారు.
ఇవి మా సొంత మాటలు, మా అభిప్రాయాలు కాదు. మేము ఈ విషయాల్ని అనుభవజ్ఞుల ద్వారా విన్నాము అని చెప్తున్నారు. ఎవరైతే ఆత్మజ్ఞాన సంపన్నులై, బుద్ధిమంతులై, బ్రహ్మనిష్ఠులై, కరుణా స్వభావులై ఈ విషయాలను మాకు ఉపదేశం చేశారో వారి వలన మేము విన్నాము. అటువంటి వారు ధైర్యవంతులు. ధైర్యం కలవారు ఏమిటి? వారు ధీరత్వం, వికారాలకు లొంగకుండా ఉండటమే అది ధైర్యం అని చెప్పబడుతుంది. మనమేమో వికారాలకు లోనవుతూ ఉంటాం. అంటే మనకు ఇష్టమైనటువంటి ఏ స్వీట్ అయినా చూసింది అంటే నోరు ఊరుతూ ఉంటుంది. ఏదైనా డబ్బు మూట కనపడ్డాది అంటే మనలో అనేక వికారాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా చెత్త సినిమా లేక వాల్ పోస్టర్ చూసాము అంటే మనలో వికారాలు పోగవుతూ ఉంటాయి. వాటికి లొంగిపోతాం. కానీ మహాత్ములు, అనుభవజ్ఞులు అలా లొంగేటటువంటి అవకాశం వారికి లేదు. వారిని ధైర్యవంతులు అని చెప్తూ ఉంటారు. చుట్టూ వికారాలను కలిగించేటటువంటి వస్తువులు అనేకం ఉంటాయి. కానీ వారి మనసు చెలించకుండా బుద్ధిని నిశ్చలంగా నిలిపి అంతటా ఆ పరమాత్మ పదార్థాన్ని చూడగలుగుతా, వినగలుగుతా ఉంటారు. అట్టి వారి వల్లనే ఇటువంటి మాటలను విన్నాము అని బ్రహ్మ విద్యా గురువులను గురించి ఇక్కడ చెప్పటం జరిగింది. ఇటువంటి బ్రహ్మ విద్యను బోధిస్తున్నటువంటి గురువు కేవలం కర్మ మార్గం కానీ, కేవలం జ్ఞాన మార్గం కానీ పూర్తి ప్రయోజనాన్ని కలిగించదు అని హెచ్చరించి, పూర్తి ప్రయోజనం కలగడానికి ఏం చెయ్యాలో తర్వాత అంటే 11వ మంత్రంలో తెలియజేయబడతా ఉన్నది. ఓం తత్సత్. ఓం.